టక్కని తప్పించుకున్నాడు. షట్. హలో, ఈడు ఇక్కడ ఎవరినో పట్టుకున్నాను, సైకోన్ పట్టుకున్నాను చూసాడు. కేసు పైన పడిపోయినారు. నాకు తెలిసిన వాళ్ళు మా ఇంటికి తీసుకొచ్చి పండుగ పెట్టినారు. వచ్చి చూడు బాబా. ఇంటికి రామ్మా. సరే రా. ఏమైందిరా? ఏం చేసి ఎందుకు ఈ బాధ నీకు? ఏం కేసులో ఏం చెప్పకుండా ఇంకో కేసు లైఫ్ కోసం ఇంకో కేసు తీసుకున్నాను. దాన్ని ఇప్పుడు ఎన్నో రేపు సాల్వ్ చేయాలి. రేపు సాల్వ్ చేయకపోతే లైఫ్ వస్తుంది. ఇప్పుడు ఖచ్చితంగా పోవాల్సిన రేపు ఖచ్చితంగా సాల్వ్ చేయాల్సిన లోపల తప్పదు. రాస్తున్నాడు. వాళ్ళ లైఫ్ విషయం కదా, ఖచ్చితంగా వాళ్ళు వేస్తారు రాత్రి లోపల. ఏం చేద్దాం నేను మళ్ళీ ఉందా? ఖచ్చితంగా రేపు కేసు ఖచ్చితంగా మనం సాల్వ్ చేయాలి. చూద్దాం ఈ నైట్ లోపల. కూర్చో. తిన్నా? చెప్పలేదా? చెప్పు. లేదురా, వీడి కోసం వచ్చాను కదా. ప్లీజ్ ఇది నాన్నలా పోవడం చూస్తావు. చూస్తే అంతే. మందులే దాడు. త్వరలో కలుసుకుందాం జూనియర్. ఏమి నువ్వు గౌతమ్ పోతున్నాం. అక్కడ నుంచి తీసుకొచ్చావు. నేను అడపడిపోయాను. గౌతమ్ తీసుకొచ్చాను. జస్ట్ మిస్ తప్పించుకున్నాడు. జస్ట్ మిస్ అయ్యాడు. చేతికి దొరికి మిస్ అయ్యాడు. చాలా తక్కువ వేసాను. కాపాడమే కదా వెళ్ళావా? అసలు ఏమైంది? చాలా ఫీల్ లాగా ఉన్నాడు. నీలా ఫోన్ చేసాను. కన్ఫ్యూజ్ అయ్యా. ఆ ఫోన్ లో గుర్తొచ్చింది నీ ఫోన్ పోయిందని చెప్తావు. ఆఫీసులోకి వచ్చేసరికి ఆఫీసులో వెళ్ళిపోయాడు. ఆర్డర్ విషయాన్ని నేను చెప్పిన ప్లేస్ తీసుకున్నాను రేపు.
సరేరా రెడీగా ఉండు. సరేరా సరేరా రారా ఏం విషయాలా పెడుతుండే ఏం విశేషాలా ఏమలే ఆఫ్టర్నూన్ శశి ఏదో పిలిచాడు నీకు లవ్ సెట్ అయింది తెలుసా? నాకు యాడ్ చెప్తారు నాయనా మీరా నీకేం తెలియదు సింగిల్ గడివి అవునులే అన్నీ తెలుసు. ఆ, ఏం లేదు షార్ట్ ఫిల్మ్ చేద్దాం అనుకుంటా ఉన్నా. అందుకే నిన్ను మొన్నటి వరకు సాఫ్ట్వేర్ ఏడ్చావు కదరా అది వచ్చేదాకా నేను వచ్చుకున్నాను మర్చిపోయావా అంటే షార్ట్ ఫిల్మ్ తింటాను ఐడియా. సరే ఒక 4 లైన్లు వర్ణించి ఎడతేస్తావా ఓపెన్ చేసే యాక్షన్ నువ్వు డైరెక్టర్ కాదు ఓపెన్ చేశారు నాకు నిదానం చెప్పు ఆడ కొంగం చూసావా? ఆ, ఉంది ఆడ కిల్లు చూడు చెప్పనీరా అప్పుడు ఎమోషన్ బల్లే ఇంకట్టా ఎట్టు కూడా చెప్పొచ్చు అట్లా అట్లా డైరెక్ట్ అంటే నాకు ఫోకస్ పోవాలి కదా. కానీ ఒక 2 తీస్తున్నావు కానీ చెప్పు సద్దులే ఒక వార్ 2 వార్ 3 అట్లా సరే చెప్పు చెప్పు ఆ ఇల్లుని చూసా ఉంది. ఆ ఇంటి పైన అది వద్దులేదు బాగా ఇప్పుడు ఎట్టంటే ఎట్టు పోవాలి స్క్రీన్ జైలేలే అట్లా ఎట్లా చెప్పడం ప్రాక్టికల్ చూపిస్తా. చూపి ఇక్కడ అంటే కెమెరా స్టాండ్ అట్లాంటివి ఏం చూస్తే ఏం చేయాలంటే ఆ తాడు పైకి ఎక్కి అక్కడి నుంచి ఆ చెట్టుని చూసావా ఆ చెట్టు పైకి ఎక్కి అక్కడి నుంచి దూకి రోప్ షాట్ అయిన పెట్టాలా బట్ బడ్జెట్ లేదు. నువ్వు నిజంగా దూకే కాల్ చేతి రీపినా మళ్ళీ హాస్పిటల్ బాగా ఏం కాదు బడ్జెట్ ఏం కాదు. ఆ నుంచి అంటే త్రిబులర్లో దూకుతాడు చూసావా అనిమల్స్తో అట్ట దూకాల అక్కడి నుంచి ఇట్ట దూకాల. నేను అప్పుడు ఇటు పెట్టుకుంటా కెమెరా లో యాంగిల్లో కానీ ఇంకో షాట్ ఏంటంటే ఆ తాడు చెట్టు పై నుంచి దూకేసి పరిగిస్తూ ఈ మర్చెట్ ఎక్కేయాల. ఇక్కడ నుంచి అటా నేలలో దూకేసి అంటే ట్రిపుల్ ఆర్ మూవీలో అట్ట సోలో మరి క్లాస్ చూసావా అట్ట లేచి అట్టా వచ్చావంటే క్లోజ్ అప్ యాంగిల్ స్లో మోషన్ అటు వెయిట్ చేస్తాను. అట్ట ట్రై చేయండి నెక్స్ట్. హలో చెప్పరా. మన జీవితంలో కొన్ని కాల్స్ అటెంప్ట్ చేయకపోవడమే మంచిది అనిపిస్తుంది. లైక్ ఈ జనరేషన్ లో స్పామ్ కాల్స్ లాగా. వస్తున్నా మధ్యాహ్నం వచ్చేస్తా త్వరగా. శశి ఫోన్ చేసాడు అదే మధ్యాహ్నం ఇంపార్టెంట్ మ్యాటర్ అంట. వాడు ఏం చేశాడు అదే ఫ్లవర్ వదిలేసి సరే నీకు సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా లాస్ట్ మూమెంట్. సరే రేంజ్ బాగుంటుంది. పెట్టుకున్నావా నువ్వు ఆ కరెంట్ స్తంభం మంచి దూకొట్టి కిందకి ఆ వైర్లు నెలలో పడిపోయినప్పుడు కరెంట్ అట్టా పాకతా నీ సైడ్కి రావాలి. నిన్ను మాత్రం కరెంట్ ముట్టుకోదు. మళ్ళీ నీ కరెంట్ కొట్టుకుంటే ఇట్టే నిలబడాలి. నేను ఇక్కడ ఉంటే నా ప్రాణం గాల్లో కలిసిపోయేటట్టుంది. అర్జెంట్ ఇక్కడి నుంచి మింగేయాలి. ఆగరా నీతో పార్టీ కూడా ప్లాన్ చేసినా ఎక్కడికి వెళ్తా ఉన్నావా? దొరుకుతా మరి.